హర్యానా ఎన్నికల్లో కీలకమైనటువంటి హామీనిచ్చింది భారతీయ జనతా పార్టీ. ఏంటయ్యా అంటే లాడో లక్ష్మి యోజన అన్నటువంటి పథకం కిందన ప్రతి మహిళకి 2100 రూపాయలు. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో 1500 రూపాయలు ఇవ్వడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణలో 2500 రేంజ్లో, అలాగే వాళ్ళకి ఇది మన కర్ణాటక అనుకుంటా. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా డబ్బులు మినిమం 1500, మ్యాక్సిమం 2500 దాకా ఆఫర్ చేశారు. ఇప్పుడు అట్లాంటిది అవన్నీ విమర్శిస్తూ వచ్చినాయి ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు. బట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హర్యానాలో మాత్రం 2100 రూపాయలు నెలకి ఇస్తామన్నటువంటిది ప్రకటించారు. అట్లాగే 10 ఇండస్ట్రియల్ సిటీస్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అనమాట. 10 ఇండస్ట్రియల్ సిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్స్ అగ్నివీరులందరికీ, అంటే అగ్నివీరులో రిటైర్ అయిన ప్రతి ఒక్కళ్ళకి శాశ్వత ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ప్రకటన చేశారు. అట్లాగే మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నటువంటిది 24 రంగాల్లో ప్రొక్యూర్ చేస్తామని ప్రకటించారు. 24 క్రాప్స్లో ప్రకటించారు. అట్లాగే అంటే అన్ని పంటలకి కూడా కనీస మద్దతు ధర కిందన కొంటామన్నటువంటిది. అట్లాగే 2 లక్షల మంది యువతకి రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అట్లాగే కిడ్నీ పేషెంట్లకి ఫ్రీ డయాలసిస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఒలింపిక్ గేమ్స్ నర్సరీ ప్రతి జిల్లాలో పెడతామని ప్రకటించారు. స్కూటీ ప్రతి స్కూల్ కాలేజీ విద్యార్థినికి స్కూటీలు ఇస్తామని ప్రకటించారు. ఇంటర్నేషనల్ లెవెల్ ఆరావళి జంగిల్ సఫారీ పార్క్ సౌత్ హర్యానాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే 36 కులాలకి బోర్డులు, అంటే మనకి ఇక్కడ కనుక అప్పట్లో జగన్ టైంలో కులానికి ఒక్కొక్క బోర్డు ఏర్పాటు చేసుకొచ్చారు కదా మన బీసీ సంఘ కార్పొరేషన్స్, అట్లాగా అక్కడ చేస్తామని ప్రకటించారు.